ఒక్కోసారి ఎన్ని కూరలు తిన్నా కూడా నోటికి ఏదైనా కారంగా తినాలనిపిస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ పచ్చడిని ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ముందుగా పచ్చెనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, ఎండుమిరపకాయలు అలాగే నువ్వులు కూడా వేసుకోండి. టేస్ట్ బాగుంటుంది పచ్చడి. వీటన్నిటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని పక్కకు తీసుకొని ఇదే ప్యాన్లోకి సన్నగా కట్ చేసిన దొండకాయలు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత 2 టమాటాలను కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ 2 మగ్గిపోయిన తర్వాత కొంచెం చింతపండు కూడా వేసి మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇవన్నీ వేడి కంప్లీట్గా చల్లారిన తర్వాత అప్పుడు మిక్సీ పట్టేసుకోవాలి. మీ దగ్గర రోలు ఉంటే చక్కగా రోట్లో నూరేసుకోండి. నా దగ్గర రోలు లేదు, ఇంక అందుకని మిక్సీ అయితే పట్టేస్తున్నాను. ముందు వేపు పెట్టుకున్న వాటిని మిక్సీ పట్టేసుకొని ఇంకా దొండకాయలు, టమాటాలు, సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టేసుకొని ఫైనల్గా పోపు పెట్టేసుకోవడమే. అన్నంలో అయినా, చపాతీ, దోశ, అసలు దేంట్లో తిన్నా కూడా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. సర్లే కానీ పోతూ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా, మీకు ఒక మంచి పచ్చడిని చూపించే కదా.